పూర్వ రంగారెడ్డి జిల్లా నుండి విడిపోయి ప్రస్తుతం వికారాబాద్గా ఉన్న జిల్లా గురించి తెలుసుకుందాం. వికారాబాద్ 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 ఈ పేరులోనే ఉంది ఇతను వికారుద్దీన్. వికారాబాద్ అనే పేరు నవాబు వికారుద్దీన్ పేరు పైన ఏర్పడింది. ఈ వికారాబాద్ ఏర్పడక ముందు దీనిని గంగవరం 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 అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని నవాబు వికారుద్దీన్ పరిపాలన చేస్తున్న క్రమంలో ఈ గంగవరం ప్రాంతం వికారుద్దీన్ పరిపాలకుడి పేరు పైన వికారాబాద్గా మారింది. వికారాబాద్ని పూర్వకాలంలో గంగవరంగా పిలిచేవారు. గంగవర పాలకుడు నవాబు వికారుద్దీన్. వికారాబాద్ గుల్బర్గా ప్రాంతాన్ని కర్ణాటకలోని ఒక ప్రాంతం. ఇది కర్ణాటకలో నిజాము కుతుబ్ షాహీల సమయంలో కూడా ఇది ఒక జిల్లా కేంద్రంగా ఉండేది. నిజాము రాజ్యంలో నిజాము ప్రాదేశిక ప్రదేశంలో గుల్బర్గాకి స్థానం కూడా ఉంది. కర్ణాటకలో ఉన్న గుల్బర్గా వికారాబాద్కి సరిహద్దుగా ఉంటుంది. ఈ వికారాబాద్కి సరిహద్దుగా ఉన్న గుల్బర్గా ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలోని ఒక నిజాము ప్రాంతంలో కూడా ఇది ప్రముఖమైన స్థానం పొందింది. ఇక నెక్స్ట్ వికారాబాద్కి సంబంధించి చూసినప్పుడు ప్రధానంగా ఒక అంశం ఉంటుంది ముందు. దాని పేరు అనంతగిరి అంటారు. అనంతగిరి గిరి అంటే కొండ. అనంతగిరి. దీనిని తెలంగాణ ఊటీ అంటారు. తెలంగాణ ఊటీగా చెప్పుకునే అనంతగిరి ఉన్న జిల్లాని వికారాబాద్ అన్నాం. అనంతగిరి పేరు పైన గిరి అంటే కొండ, గిరి అంటే శిఖరము, గిరి అంటే పర్వతం. అనంతగిరి కొండలు, అనంతగిరి గుట్టలు, అనంతగిరి పర్వతాలు ఉన్న జిల్లాని వికారాబాద్. వికారాబాద్ లో అనంత అనే పేరు పైన గుట్టలు ఉంటాయి. ఆ గుట్టల్ని మనం తెలంగాణ ఊటీ అంటాం. తెలంగాణ ఊటీ. ఇది కాక ఇంత ముందు చెప్పుకున్నాం దాన్ని నల్లమల ఊటీ అంటారు. నల్లమల ఊటీ అని చెప్పే దాన్ని మల్లెల తీర్థం. ఇది నాగర్ కర్నూలు రాష్ట్రం జిల్లాలో ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మల్లెల తీర్థం నల్లమల ఊటీగా పిలుస్తారు. వికారాబాద్ లో ఉన్న అనంతగిరిని తెలంగాణ ఊటీగా పిలుస్తారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఊటీగా పిలువబడిన ఈ అనంతగిరిలో జన్మించి నదిని మూసీ నది అంటారు. ఇది రకం మూసీ నది. తెలంగాణలో ప్రవహించే, తెలంగాణలో పుట్టి తెలంగాణలో భూభాగంలోనే కృష్ణా నదిలో కలిసేది. తెలంగాణలోనే పుట్టి తెలంగాణ ప్రాంతంలో ప్రవహించి తెలంగాణ ప్రాంతంలోనే పిలవ ప్రాంతాలు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలోనే కృష్ణా నదికి ఎడమ వైపు నుంచి కలిసే ఉపనదిని మూసీ నది అంటాం. ఇలా ఇక్కడ మన తెలంగాణలోని అనంతగిరి కొండల్లో జన్మించే నదిని మూసీ నది అంటాం. ఇది హైదరాబాదు మధ్య గుండా ప్రవహిస్తుంది. హైదరాబాద్ వరదలకి కారణమైంది అమ్మయ్యేదని అప్పుడు చెప్పుకున్నాం. దీంతో పాటు ఇక్కడ ఉండేటువంటి నది ఒకదాన్ని కాగ్నా నది అంటారు. కాగ్నా నది. మన అనంతగిరి కొండల్లోని మూసీ నదితో పాటుగా ఇంకొక నది ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని కాగ్నా నది అంటాం. దాని పేరు కాగ్నా నది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కొన్ని వాగులు, ప్రాజెక్టులు. ఇక్కడ మూసీ నదితో పాటుగా మూసీ నది, దాంతో పాటుగా కాగ్నా నది, కాగ్నా రివర్. ఇక నెక్స్ట్ కోటిపల్లి వాగు, కాకరవేణి వాగు,